నిత్య నరకం నుండి తప్పించబడతాము. మనం పరలోక రాజ్యంలో చేర్చబడతాము. ఈ లోకంలో నెమ్మది, సంతోషము, సమాధానం ఇస్తాడు దేవుడు. అంతేకాదు చనిపోయిన తర్వాత దేవుని యొద్దకు పరలోక రాజ్యానికి వెళ్తాము. ఆ రాజ్యంలో యుగాయుగములు దేవునితో ఉంటాము. అక్కడ ఏడుపు ఉండదు, బాధ ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, సంతోషము. అక్కడ రోగం ఉండదు, శ్రమ ఉండదు. ఎల్లప్పుడూ సంతోషంగా దేవునితో యుగాయుగములు జీవిస్తాము. అలాంటి గొప్ప భాగ్యమును మనకిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా జన్మించిన విషయము సంతోషకరమైనటువంటి శుభవార్త. ఎందుకంటే ముత్యము వంటి విలువైనటువంటి, ఒకప్పుడు విలువైన స్థితిలో ఉండి పోగొట్టుకొని పడేటువంటి మనల్ని కొనడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి సమస్తం అర్పించేసి నిన్ను నన్ను కొనడానికి ఇష్టపడ్డాడు. ఆయన వద్దకు ఈ ఉదయకాలం నువ్వు రావాలని ఇష్టపడితే చిన్న ప్రార్థన చేయ హృదయంలో, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపంలోనే క్షమించు. ఎన్నో పాపాలు చేసినాను, ఎన్నో భయంకరమైనటువంటి పనులు చేసినాను, నీకు విరోధంగా జీవించినాను, నన్ను క్షమించు. నీవు నా కొరకు సిలువలో మరణించినావు, నీవు నా కొరకు ప్రాణం పెట్టినావని నేను నమ్ముతున్నాను, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినావని నేను నమ్ముతున్నాను. నా హృదయంలో జన్మించి ఈరోజు నా హృదయంలో నిద్ర అని చెప్పి చిన్న ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితాన్ని మార్చి వేస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు, నీ పాపములన్నీ క్షమించి వేస్తాడు. ఒక ముత్యం వలె నిన్ను సిద్ధపరుస్తాడు. ఆ ముత్యము ఏ విధంగా విలువైనదిగా ఉంటుందో, ఏ విధంగా ప్రకాశించేదిగా ఉంటుందో నీవు ప్రకాశించేవాడు అవుతావు. నీ జీవితం ప్రకాశించేదిగా అవుతుంది. అనేకులకు వెలిగించేవాడు అవుతావు. నీ ద్వారా అనేకులను దేవుడు దీవిస్తాడు. నిన్ను గొప్పగా దేవుడు తన మహిమ కొరకే వాడుకుంటాడు.